ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఎలా అయితే మనం అనగనగా ఒక రాజు ఉండేవాడు అని స్టార్ట్ చేస్తామో, అలాగే కొరియన్స్ కూడా బ్యాక్ వెన్ టైగర్స్ యూస్ టు స్మోక్ అని ఫ్రేజ్తో స్టార్ట్ చేస్తారు. అసలు ఈ టైగర్ స్మోక్ చేయడం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, కొరియాలో ఇంతకుముందు టొబాకో ఎక్కువ అవైలబుల్గా ఉండేది. పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు, పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు అందరూ స్మోక్ చేసేవాళ్ళు. 1392లో కొరియాని జోషాన్ డైనాసిటీ రూల్ చేసింది. వీళ్ళు కొరియాని 500 years వరకు రూల్ చేశారు. ఈ డైనాసిటీలోని అరిస్టోక్రాట్స్ టొబాకోని కామన్ పీపుల్ యూజ్ చేయడానికి లేదు అని బ్యాన్ చేశారు. ఓన్లీ రిచ్ పీపుల్కి మాత్రమే అవైలబుల్గా ఉండేలా చేశారు. జ్యువెలరీతో, గోల్డ్తో లగ్జరియస్గా కనిపించేలా స్మోక్ పైప్స్ని కూడా డిజైన్ చేశారు. చాలా ఫాస్ట్గా స్మోకింగ్ అనేది సింబల్ ఆఫ్ వెల్త్ అయిపోయిందనమాట. అక్కడి నుంచి మొదలైంది ఈ ఫ్రేజ్. వెన్ ఎవ్రీ వన్, ఈవెన్ టైగర్స్ వర్ అలౌడ్ టు స్మోక్ అని అర్థం అనమాట.